మండల కేంద్రమైన కోల్చారంలో ఎల్లమ్మ గుడిలో దొంగతనానికి పాల్పడి అమ్మవారి ముక్కుపుడక హుండీని దోచుకెళ్లిన నేరస్తులను పోలీసులు సోమవారం పట్టుకుని రిమాండ్కి తరలించారు. కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ వివరాల ప్రకారం కోల్చారంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడిలో గత శుక్రవారం రాత్రి దొంగల పడి తలుపును ధ్వంసం చేసి ఆలయంలోకి వెళ్లి అమ్మవారు ముక్కుపుడకతో సహా హుండీని దోచుకెళ్లారు. ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు మెదక్ పట్టణానికి చెందిన దూదేకుల అఫ్సర్ తండ్రి జాంగీర్ గోవింద్ గారి ప్రవీణ్ తండ్రి విఠల్గా పోలీసులు గుర్తించారు. నిందితులు గతంలో కూడా దొంగతనం నేరానికి పాల్పడ్డారని, దీంతో వేలిముద్రల సహాయంతో దొంగతనాలను పట్టుకోవడం సులువైందన్నారు. ఇటువంటి దొంగలను 2 రోజులుగా తిరగకుండా దొంగలను పట్టుకుని రిమాండ్కి తరలించారు. నేరస్తుల నుండి అమ్మవారు ముక్కుపడక చోరీ చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఐ గౌడ్తో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాపర్ ప్రచారంలో 10వ తారీఖు నాడు శుక్రవారం నాడు అందాజ 9 గంటల అందాజకు దొంగతనం జరిగింది. అటు విషయంలో మేము విచారణ జరిపినాం, కేసు రిజిస్టర్ చేసినాం. అక్కడ మాకు దొరికిన క్లూస్ ప్రకారం మాకు ఈ దొంగలకు పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పాత నేరస్తులు కాబట్టి మాకు ఈజీగా దొరకడం జరిగింది. అది వాళ్ళు రాత్రికి ఆ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చేసి తాళం పగలగొట్టి అండకెళ్ళి ఎల్లమ్మ తల్లి యొక్క ముక్కు ముడక మరియు అదేవిధంగా కొన్ని గుడికి ఎత్తుకుపోయి గుడి కంటే దూరంగా తీసుకొచ్చి పొదల కాడ పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు తీసుకొచ్చారు. వేరు వచ్చేసి దూదకుల అఫ్సర్ తండ్రి జాంగీర్, ఇంకా ఇది గోవిందపు గారి ప్రవీణ్ తండ్రి విట్టలి కుమ్మరు. ఇది కుమ్మరివాడ ఈ పిల్లగాని అతను సిద్దిపేట మన గాంధీనగర్ మెదక్లో ఉంటాడు. వాళ్ళకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ దగ్గర గుడిలో దొంగలు ఇచ్చిన వస్తువులు వాళ్ళ దగ్గర స్వాధీనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కోర్టు డిమాండ్ చేసి పంపిస్తున్నాం. గతంలో కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ మీద నిఘా పెట్టడానికి సస్పెక్ట్ షీట్స్లో ఓపెన్ చేస్తాం. మరి అందరూ కూడా మన ప్రజలకు తెలియజేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే గుడి ఉన్నాయో పవిత్ర స్థలంలో కానీ కెమెరాలు, సీసీ కెమెరాలు ప్రాపర్గా పెట్టుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.